ఏదైనా వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలా వేగంగా రాకెట్ల డెలివరీ చేస్తామని కంపెనీలు చెబుతూ ఉంటాయి. అయితే చైనాకు చెందిన ప్రైవేట్ రాకెట్ సంస్థ సెపోజ్ రాకెట్తో సరుకుల రవాణా చేసేందుకు సిద్ధమైంది. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ రాకెట్ ప్రాథమిక రూపాన్ని అభివృద్ధి చేసింది. రీయూజబుల్ అయిన ఈ రాకెట్ ఎత్తు 26.8 మీటర్లు, బరువు 57 టన్నులు ఉంటుంది. దీనిలోని కంటైనర్లో సుమారు 10 టన్నుల మేర సరుకులను మోసుకెళ్లగలదు. ప్రస్తుతం రాకెట్ కంటైనర్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా అనుబంధ సంస్థ టావోబావోకు చెందిన 20 కిలోల బరువున్న ప్యాకేజీలను పెట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రాకెట్ 125 సెకండ్ల పాటు మంటలు విరజిమ్ముతో 2.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, తర్వాత షాంగ్డోంగ్ ప్రావిన్స్ తీరానికి సమీపంలో సముద్రంలో నిలువున ల్యాండ్ అయిందని సెపోజ్ సంస్థ తెలిపింది. ఆ రాకెట్ను రికవరీ చేశామని, అది ఏమాత్రం దెబ్బతినలేదని, తమ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి ప్రయోగం చేస్తామని తెలిపారు. కాగా అమెరికా రక్షణ శాఖ, వైమానిక దళం, రాకెట్ ల్యాబ్స్ ప్రైవేట్ సంస్థ కలిసి డెలివరీ రాకెట్ను అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నాయి. అయితే అమెరికా ఆయుధాలను రవాణా చేసేందుకు దానిని రూపొందిస్తున్నారు.